నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్పై తాజాగా జగన్మోహన్ రెడ్డి స్పందించారు. అయితే కూటమి ప్రభుత్వానికి ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. అమరావతిని సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చెప్పి దానికి 6,000 కోట్లు ఎందుకు కేటాయించారు? మరి 6,000 కోట్లు అని చెప్పి ఇప్పటికే మేము 64,000 కోట్లు 24వ సంవత్సరంలో అప్పు చేస్తే కేవలం ఈ 9 నెలల్లోనే 72 లక్షల కోట్ల వరకు కూటమి ప్రభుత్వం అప్పు చేసింది. ఇదేనా సెల్ఫ్ సస్టైనబుల్ అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇదిలా ఉంటే మరి ప్రతిపక్ష హోదా గురించి అక్కడ విలేకరులు లేవనెత్తిన ప్రశ్నకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు. అసలు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఏంటి? ఒకప్పుడు చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చానని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆయన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? మరి నిజంగానే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఆయన ఇచ్చారా? అలాగే కూటమి ప్రభుత్వం 9 నెలల్లోనే 72 లక్షల కోట్ల అప్పు చేసిందా? అలాగే మరి అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు కాదా? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో మధుసూదన్ రెడ్డి గారు, బడ్జెట్ ప్రవేశపెట్టిన వారం రోజుల తర్వాత తాపీగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. సో అమరావతికి గురించి వాళ్ళు మొదటి నుంచి కూడా తీసుకొచ్చిన డబ్బు మొత్తం కూడా అమరావతిలోనే పోస్తున్నారు అని చెప్పి కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. సో అమరావతికి ఇప్పుడు బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించింది. సో మరి ఎందుకు సెల్ఫ్ సస్టైనబుల్ అని చెప్పి 6,000 కోట్లు కేటాయించారు? మరి ప్రపంచ బ్యాంకు నుంచి ఎందుకు అప్పు చేయాల్సి వస్తుంది అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? క్లియర్గా ఇప్పుడు తెలిసినోడికి చెప్పచ్చు, నటించేవాడికి ఏం చెప్తారు? ఎస్, కేటాయించారు రాబాయ్ 6,000 కోట్ల బడ్జెట్లో, తప్పేంటి? అమరావతి నుంచి భవిష్యత్తులో వచ్చే ఆదాయం ఎంత వస్తుందో చూడండి. బడ్జెట్లో కేటాయిస్తే తప్పేంది? రాజధానికి ఏం ఖర్చు పెట్టొద్దా? బిల్డింగ్లు కట్టొద్దా? అమరావతి కేటాయిస్తే తప్పేంది? రేపు అమరావతి నుంచి వచ్చే ఆదాయం అంతా రాష్ట్ర ప్రజలకు పంచుతారుగా, ఆడే ఉంచుకోరుగా. అమరావతి రాజధాని నిర్మాణం అయిన తర్వాత వచ్చిన ఆదాయం అంతా రాష్ట్ర ప్రజలకు పంచుతారు కదా, దాని నుంచి వచ్చే ఆదాయము. ఇలా 6,000 కోట్లు కాదు, 62,000 కోట్లు ఖర్చు పెడుతుండ్రు. నీకు నొప్పేంటి? నేను అడుగుతుండే డైరెక్ట్గా. 62,000 కోట్లు ఖర్చు పెడుతుండ్రు రాబాయ్ అమరావతిలో పెడుతున్నారు. మా హయాంలో అప్పు చేశారు, 10 లక్షల కోట్ల అప్పు ఉందని మీరు ప్రచారం చేశారు కదా. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? అక్కడే అంత పెట్టడం వల్ల మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది కదా అని చెప్పి నేనైనా నువ్వు పెరిగి కట్టలు కట్టింది ఏంది? నువ్వేం కట్టినవు? ఇరిగేషన్లో ఏం కట్టినవు? స్కూల్ బిల్డింగ్లు ఎన్ని కట్టినవు? ఎన్ని హాస్పిటల్ కట్టినవు? సచివాలయాలు, ఆ రైతు భరోసా కేంద్రాలు తప్ప నువ్వు పెరిగి కట్టలు కట్టింది ఏంది? ఎన్ని రోడ్లు పోసినవు? ఎన్ని ప్రాజెక్టులు కట్టినవు? ఎన్ని జాతికి అంకితం చేసినావు? ఇయమ్మ బడవ కంప్లీట్గా ప్రాజెక్టుకి రిబ్బన్ కటింగ్ చేసిండు అమ్మాయి. నిన్నేమంటాడు వాళ్ళ ఎమ్మెల్యే, ఎర్రమగొండపాలెం ఎమ్మెల్యే, మాకు పోల సుబ్బయ్య ప్రాజెక్టుకి డబ్బులు కేటాయించలేదు అంటాడు. పోయి జాతికి అంకితం చేసినాక ఇంక డబ్బులు ఏంది? ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఎప్పుడు అంకితం చేస్తారు జాతికి? టోటల్గా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత జాతికి అంకితం చేస్తారు కదా. ఇప్పుడు డబ్బులు కేటాయించలేదని గగ్గోలు పెడతారు. డబుల్ స్టాండ్. 319 కోట్లు పోల సుబ్బయ్య ఎలుగోడు ప్రాజెక్టు కేటాయిస్తే చాలా ఈ నిధులు చాలు అంటారు. మీ నాయకుడికే కదా జాతికి అంకితం చేసింది. జాతికి అంకితం చేసిన ప్రాజెక్టుకి ఇంక డబ్బులు ఎందుకు కేటాయింపులు చేసేది? అందువల్ల జగన్మోహన్ మోహినికి ఒకటి అర్థం కావటంలో మామూకి, అమరావతికి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడమ్మా 62,000 కోట్లు. బడ్జెట్లో పెట్టింది 6,000 కోట్లే. అంటే ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అమరావతిలో? అమరావతి రాజధానిలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? ఆ సంఖ్య తెలుసా? నియోజకవర్గానికి ఎంత వస్తుంది? అంటే అమరావతి భూములు ఎవరియమ్మ? రైతులు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి భూముల్లో 34,000 ఎకరాలు రైతులకు ఇచ్చిన భూముల్లో రాష్ట్రానికి ఎంత వస్తుంది? దాదాపు 10,000 ఎకరాల పైన రాష్ట్ర ప్రజలకు వస్తుంది. అమరావతి రైతులు దానం చేసినటువంటి ఇప్పుడు ఉన్న 34,000 ఎకరాల్లో 10,000 ఎకరాల పైన ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రజలందరిది. 5,30,00,000 మందిది ఆ భూమి. జగన్మోహన్ రెడ్డికి కూడా, పులివెందులకు కూడా వస్తాయి నిధులు, ఏం ఇబ్బంది లేదు. ఈ నియోజకవర్గానికి కూడా అమరావతి ఆడపిల్లలు, అమరావతి ఆడపడుచులు నువ్వు వాళ్ళ బట్టలు ఓడదీసినా, దుశ్శాసనులాగా అమరావతి ఆడపిల్లలు బట్టలు ఓడదీసినా, నువ్వు సొంత చెల్లెళ్ళు ఇంట్లో నుంచి గింటేసినా, అమరావతి ఆడపిల్లలు మాత్రం నీ పులివెందులకు కూడా డబ్బులు రోడ్డు పోసుకునేది. నీ పులివెందుల నుంచి వచ్చే ఆదాయం ఎంత? నువ్వు ఖర్చు పెట్టింది ఎంత? ఆ లెక్క చెప్పరాదా? ఇప్పుడు పులివెందుల నియోజకవర్గం నుంచి ఎంత ఆదాయం వస్తుంది? నువ్వు ఖర్చు పెట్టుకున్నది ఎంత పులివెందుల నియోజకవర్గంలో గడిచిన 5 ఏళ్లలో? ఎక్కడ ఆదాయం అక్కడే ఖర్చు పెట్టాలనుకుంటే కుదరదు.
పరిపాలన చేతగానోడి గురించి మనం ఏం మాట్లాడతాం? ఒక రాష్ట్రానికి రాజధాని అవసరం. రాజధాని అనేది గుండె లాంటిది. మనిషి శరీరంలో గుండె అనేది ఉంటే అన్ని అవయవాలు సక్రంగా పనిచేస్తాయి. కన్ను, ముక్కు, చెవి, లివరు అన్నీ పనిచేస్తాయి అవయవాలు. గుండె లేదనుకో, గుండె లేని రాష్ట్రం ఏంది? ఆంధ్రప్రదేశ్. ప్రపంచంలో ఏడన్నా ఉందా రాజధాని లేని రాష్ట్రమా? రాజధాని లేని రాష్ట్రంగా చేసి అమరావతిని శ్మశానం అని, శ్మశానంలో ఏం పర్రా మీకు మీ పార్టీ వాళ్ళకి? మీకు మీ పార్టీ వాళ్ళకి, మీ ఫ్యాక్టరీ సైకో ఫ్యాక్టరీ పార్టీ వాళ్ళకి శ్మశానంలో ఏం పని? శ్మశానం అన్నావు కదా అమరావతి. ఆలోచన చేసుకోవాలి ప్రజలు. ఒక ఆర్థిక ఉగ్రవాది రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే, చీఫ్ మినిస్టర్ అంటే ఏం చెప్పానమ్మా నేను? ముఖ్యమంత్రి అంటున్నాను. వీడు కంట్రీలాగా మారిపోయిండు. వాడు దృష్టిలో ఏంటంటే సీఎం అంటే అర్థం ఏంటంటే క్రిమినల్ మినిస్టర్. క్రిమినల్ మినిస్టరే ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నాడు. ఒక క్రిమినల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే క్రిమినల్ మినిస్టర్ సీఎం అంటే ఉద్దేశం. నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్తా క్లియర్గా. అమరావతి సర్వతోముఖాభివృద్ధికి దాదాపు జాతీయ సంస్థలు 140 సంస్థలు బిల్డింగ్లు ల్యాండ్ తీసుకున్నాయి అమరావతిలో. 2 కోట్ల నుంచి ఎకరా 5 కోట్లు 10 కోట్లు కొనరు. ఎవరు? LIC, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అట్లా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు భూములు ప్రభుత్వం కాడ తీసుకుంటాయి. 2 కోట్ల నుంచి 10 కోట్ల దాకా ఎకరా పెట్టి కొన్నాయమ్మా. ఆ డబ్బులు రాష్ట్రానికి కదా. అక్కడ ఆఫీసులు ఉండటం వల్ల, అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆపరేషన్స్ వల్ల, అక్కడ జనంలో ఉంటే ఎన్ని వస్తువులు GST రూపంలో ఎంత వస్తుంది, రెంటల్ రూపంలో ఎంత వస్తుంది, అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు ఎంత విస్తరితాయి, మాల్స్ వస్తాం వల్ల GSTలు ఎంత వస్తాయి. ఇవాళ 10,000 ఎకరాలు అమరావతి ఆడపడుచులు దానం ఇచ్చారమ్మా 5,30,00,000 మందికి. ఆ 10,000 ఎకరాల ద్వారా ఆ వచ్చే డబ్బులు ఎంత వస్తుందో ఊహించుకోండి. ఒక్కసారి ఊహించుకోండి ఎంత డబ్బు ఇస్తున్నారు అమరావతి ఆడపడుచులు. అర్థం చేసుకోండి. మనకు ఒక రోత పత్రిక ఉంది కదా, అవినీతి పుత్రిక ఉంది కదా, మనకు ఒక రోత ఛానల్ ఉంది కదా, చూసుకోవటానికి ఒక పక్షి టీవీ, రాసుకోవటానికి ఒక పక్షి పేపర్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు రాసినవన్నీ నిజాలు కావు. ఇవాళ సోషల్ మీడియా ఉంది. అతి పెద్ద మీడియా అంటే సోషల్ మీడియా. నిజాలు ప్రజలకు తెలుసు, మంచి చెడులు ప్రజలకు తెలుసు. ఎంత కూటమి ప్రభుత్వం అప్పులు చేసిందా? భవిష్యత్తులో వచ్చే డబ్బులు కూడా లెక్క చెప్పాడమ్మ అతను. 73,000 కోట్లు అంటే 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చినాయి అమ్మప్ప. రాలా, వస్తాయి ఎప్పుడు. 11,000 కోట్లు అడుకో నుంచి డబ్బులు వచ్చినాయమ్మా ప్రభుత్వ ఖజానాలకు. రాలా. ఇది వాడు వేసే అంచనా ఏంటంటే భవిష్యత్తులో రాబోయే డబ్బుల్ని ఇప్పుడు చూపిస్తున్న అప్పుగా. అందరు వీళ్ళలాగా ఉంటారా? ఇవాళ మొన్న డిసెంబర్ నాటికి కేవలం FRBM చట్టాలకు లోబడి 42,000 కోట్లు తెచ్చిందమ్మా ప్రభుత్వం. తేలేదని చెప్పడం లేదే. పసిపిల్లోడు చదువుకున్నాడు, బీటెక్ ఎంటెక్ చదువుకున్నాడు, ప్రతి ఓడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి పోయి ఆంధ్రప్రదేశ్ డెట్ అని కొడితే ప్రతి ఓడికి వస్తుంది. వీడు చెప్తే తెలుసుకోవాలన్నంత దౌర్భాగ్యులు ఊళ్ళు లేడు. అసెంబ్లీకి బాగున్నాడు మాటలకు ఇలివే ఉంటుంది. నువ్వు పోయి మాట్లాడు అసెంబ్లీలో, ఇంత అప్పు తెచ్చినావని. ఎందుకో దొరికిపోతాడు. అసెంబ్లీలో అబద్ధాలు చెబితే చట్ట ప్రకారం శిక్షించవచ్చు. అసెంబ్లీ చట్టసభకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఎందుకు కేసు రిజిస్టర్ చేస్తాడు స్పీకర్. వాస్తవాలు మాట్లాడాలి అసెంబ్లీలో. కాబట్టి నువ్వు అసెంబ్లీ బయట ఎందుకు మాట్లాడుతుండో? సో దానికి అసెంబ్లీకి రాను అన్నదానికి కూడా ప్రతిపక్ష హోదా గురించి కూడా ఆయన అది కూడా కాదు, అబద్ధాలు మాట్లాడటానికి కుదరదు అసెంబ్లీలో. చంద్రబాబు గారికి ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చానని కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు? ఇదంతా అదే. అబద్ధాలకు ప్యాంటు సట్టేస్తే వాడే కలికాల జగన్నాథుడు. అబద్ధాలకు ప్యాంటు సట్టేస్తే వాడే కలికాల కాలకేయుడు. అబద్ధాలకు ప్యాంటు సట్టేస్తే వాడే పులివెందల పబ్లో వేసుకోబారు. అబద్ధాలకు ప్యాంటు సట్టేస్తే వాడే రాయలసీమ గజ దొంగ. ఎందుకు అటువంటి మాటలు మాట్లాడుతాడు? అందువల్ల నేను ఎప్పుడు చెప్తుండా, ఒక్కడు గుర్తుపెట్టుకమ్మా, అతను చాలా క్రిమినల్ మైండ్ గల్లోడు, తెలివి తక్కువడేం కాదు. 64 కళల్లో అతనికి తెలిసింది ఒకే ఒక కళ, చోరకళ, దోచుకోవడం, దాచుకోవడం. అందువల్ల నేను అంటుండేది ఒక్కటే గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నువ్వు మారకపోతే నిన్ను ఎవడు బాగు చేయలేడు. ఈ జీవితంలో నిన్ను బాగు చేయడం అనే సంగతే దేవుడు ఇరుగ్గానే అతని మీద తొందరగా ఈడీ CBI వాళ్ళు త్వరితగతిన విచారణ చేసి కన్విక్షన్ ఇస్తే రాష్ట్రానికి బట్టిన దరిద్రం ఒడిచిపోద్ది. రాష్ట్రానికి బట్టిన దరిద్రుడమ్మా
కాబట్టి చేనుకు పట్టినటువంటి పేనుబంక లాంటివాడు, పొగాకు పట్టిన మిరప చెట్లకు పట్టిన పేనుబంక లాంటివాడు అనమాట. వాడు రాష్ట్రం బాగుపడటం వాడికి ఇష్టం లేదు. వాడొక్కడ బాగుంటే, వాడొక్కడ ఫ్లైట్లో తిరిగితే, వాడు బాగుంటే రాష్ట్రం అంతా బాగున్నట్టు, వాడిని జైలు వేస్తే రాష్ట్రం అంతా ఏడుస్తున్నట్టు. అంటే ఒక కుటుంబం కోసమా, రాష్ట్రంలో 5,30,00,000 మంది కోసమా అనేది ప్రజలు విజ్ఞతతో ఆలోచించుకోవాలి. కాబట్టి ఒక కుటుంబం కోసమా, రాష్ట్రం కోసమా? అందువల్ల ఏంటంటే నీ దగ్గర సరుకుంటే అవే మాటలు అసెంబ్లీలో మాట్లాడు. నీ మీద కానీ స్పీకర్ కానీ ఎఫ్ఐఆర్ చేయకపోతే అప్పుడు అడుగు. ఎందుకంటే అబద్ధాలకు ప్యాంట్ షర్టేస్తే వాడే జగన్మోహన్ రెడ్డి అని నేను ఎప్పటి నుంచో చెప్పిన. ఎందుకంటే బయట మాట్లాడకూడదు. అవి ఎవిడెన్స్ పెట్టవయ్యా బయట. ఇదిగో ఏ నుంచి ఇంత తెచ్చారు, కేసు రిజిస్టర్ చేయి. చీఫ్ సెక్రటరీ కదా, కేసు పెట్టు. 72,000 కోట్లు ఇదిగో ఏడు నుంచి తెచ్చారు ప్రభుత్వాన్ని, కేసు ఎఫ్ఐఆర్ చేయి, పెట్టు. ధ్యాని అప్పులు తెచ్చినట్టు ఎలా చెప్తాడు? సస్టైనబుల్ క్యాపిటల్ అంటారు. ఎస్, 100% అమరావతి ఇచ్చేదే కానీ నిర్మాణానికి కొన్ని డబ్బులు అవసరం, వాడుకుంటారు. భవిష్యత్తులో వచ్చే డబ్బులు రాష్ట్ర ప్రజలంతా తీసుకుంటారు. భవనాలను నిర్మించామని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రాగా మళ్ళీ అవే కొత్త భవనాలు నిర్మిస్తున్నారు, ఇదంతా డబ్బులు వేస్టే కదా అని చెప్పి కూడా బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు. డబ్బులు వేస్ట్ కదమ్మా. ఇప్పుడు సోయి లేనివాడికి వాడేం ఉత్తరాంధ్ర గజదొంగ బొత్స సత్యనారాయణ ఎందుకు పోతున్నావు మండలంలోకి? సిగ్గు లేకుండా ఎందుకు పోతుండరు భయ మండలంలోకి? నువ్వు శ్మశానం అన్న చోట నీకేం పనే? కాటి కాపర పనికి ఏమన్నా పోతున్నావు ఏంది? శ్మశానంలో ఏమన్నా శ్మశానంలో కాటి కాపర పనికి శవాలు కాల్చడానికి పోతున్నావు ఏంది? నువ్వేమన్నా కాటి కాపర పనికి పోతున్నావా? అందువల్ల నేను అనేది గుర్తుపెట్టుకమ్మా, హైకోర్టు ఉంది, పెద్ద హైకోర్టు కడతారు, రేపు సిటీ సివిల్ కోర్టుగా మారద్ది. ఇప్పుడున్న హైకోర్టు సిటీ సివిల్ కోర్టుగా మారద్ది. నూతన హైకోర్టు రాష్ట్రానికి ఐకాన్గా నిలబడద్ది. ఓకే, అయిపోయిందా? తెలియకపోతే తెలుసుకోండి రా బాబు, నేను చెప్తాను. ఎందుకు దాచిపెట్టుకోవడం ఎందుకమ్మా? బాబు గారైనా బయటపడి చెప్పేయాల. ఇప్పుడున్న హైకోర్టుని రేపు సిటీ సివిల్ కోర్టుగా మార్చేస్తాం. రాజధాని కేసులు ఉంటాయి కదా మన హైదరాబాద్లో, సిటీ సివిల్ కోర్టు ఎట్టండి, సివిల్ కోర్టుగా మార్చేస్తాం. ఇప్పుడున్న సచివాలయాన్ని, నూతన సచివాలయం వచ్చిన తర్వాత, పరిపాలనా భవనం వచ్చిన తర్వాత మనకి జిహెచ్ఎంసీ ఉంటుంది కదమ్మా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఉంటుంది కదా, సిఆర్డిఏ రాజధాని పరిపాలనా భవనంగా అది మారిపోద్ది. అమరావతి రాజధాని సిఆర్డిఏ పరిపాలనా భవనంగా మారిపోద్ది. విస్తరించే కొన్ని ఆఫీసర్లు ఎంప్లాయ్మెంట్ కావాలి కదా, అదే కదా జరగబోయేది. సొల్యూషన్ వచ్చేసిందా? ఇప్పుడున్న హైకోర్టు ఏమవుద్దంటే పెద్ద కోర్టు నిర్మాణం జరిగిన తర్వాత సిటీ సివిల్ కోర్టుగా మారిపోతుంది. ఇప్పుడున్న రాష్ట్ర సచివాలయం రేపు ఆ రాజధాని పరిపాలనా కేంద్రంగా, ఇప్పుడు హెచ్ఎండిఏ ఉంది, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లాగా, అంతకుముందు జిహెచ్ఎంసీ ఉండేది. అట్టా అమరావతి ఏపీసీఆర్డీఏ ఉంది, రీజనల్ పెద్ద ఆఫీసు అమరావతి రాజధాని పరిపాలనా భవనంగా మార్చుకుంటాం. బిల్డింగ్లు ఎందుకు కూలగొట్టుకుంటారమ్మా? కూలగొట్టేది వాడికి అలవటం. రాగానే 10 కోట్లతో పెట్టి కట్టినటువంటి ప్రజావేదిక కూల్చిండుగా దుర్మార్గుడా, పోలవరాన్ని గోదాట్లో ముంచిండుగా, గుళ్ళకమ్మని గేటు కొట్టుకొని పోయేటట్టు చేసిండుగా, పులిచింతలు గేటు కొట్టుకొని పోయేటట్టు చేసిండుగా, అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోయిందిగా. అన్నమయ్య డ్యామును గుల్చేస్తే గ్రేజు డబ్బులకు గుళ్ళకమ్మలే 3 టీఎంసీలు సంవత్సరానికి పోయా, పులిచింతల గేటు కొట్టుకొని పోయా, 45 టీఎంసీలు సంవత్సర పాలైపోయా. పోలవరాన్ని గోదాట్లో ముంచితివి. మనకు ముంచడమే కదా, నిర్మించడమే ఆలు తెలుసు. మనకు కోల్చడం తప్ప నిర్మించడం తెలియదు కదా. మనకు కోల్చడం తప్ప నిర్మించడం తెలియదు. మనకు అప్పులు చేయడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం చేత కాదు. అందువల్ల ఏంటంటే ఒక క్రిమినల్ మినిస్టర్కి ఒక చీఫ్ మినిస్టర్ కూడా తేడా తెలియదు. ఒక క్రిమినల్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అధోగతి పాలవుద్ది. అందువల్ల ఏంటంటే ఒక్క ఛాన్స్ అంటే అబ్బని చూసి ఓట్లు వేశారు 2019లో. ఈయన ముఖం, ఈయన పరిపాలన చూశారు, ఇంకా నో మోర్ ఛాన్స్. వాడు ఇంకా బతికున్నంతకాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది, చచ్చేది లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.